ఇక హైడ్రాకి ఫుల్ పవర్స్, వివిధ శాఖల అధికారులు బదిలీ, చట్ట సవరణల కసరత్తు, ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం, నోటీసులు జారీ, మొదలు కూల్చివేతల వరకు ఆర్డినెన్స్ ద్వారా సవరణకు ప్రభుత్వ యోచన అంటూ హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇస్తారట. హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇస్తే మంచిదే కానీ మొదలు ఆ పర్మిషన్లు ఇచ్చిన సన్నాసుల్ని తీసి పడేసి బయట బండకేసి కొట్టమని అడుగుతా ఉన్నారు. ఎవడైతే ఏ అధికారి అయితే ఆనాడు ఆ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిండో ఆ కట్టడాల కోసం ఆ డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొని ఏ అధికారులతో ఎవడెవడు ఏ నాయకులు కుమ్ముక్కైనరో ఫస్ట్ వాళ్ళని బండకేసి కొట్టమని అడుగుతా ఉన్నారు ప్రజానీకం. సోషల్ మీడియాలో కావాలంటే చెక్ చేసుకోండి. ప్రతి మెసేజ్ కింద పర్మిషన్ ఇచ్చిన దొంగలు, పర్మిషన్ ఇచ్చిన సన్నాసులు వాళ్ళకి కదా పడాల్సిన శిక్ష, సామాన్యులకి లేదా మధ్యలో కట్టుకున్న వాళ్ళకి ఎందుకు ఈ బాధ అని అడుగుతా ఉన్నారు. ఆనాడు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు FTL లో కానీ బఫర్ జోన్ లో కానీ కట్టకపోయేటోళ్ళు కదా, వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు, ఇలా వీళ్ళు వచ్చి కూల్చేస్తారు. నడమల ఆగమయ్యేది సామాన్యుడు లేదా ప్రజలే కదా. మరి పర్మిషన్లే ఇవ్వకపోతే ఆనాడు ఆ వాటిపైన కట్టడే కనుక ఉండుంటే, నియంత్రణే కనుక ఉండి ఉంటే ఇవాళ ఈ సమస్యలు రాకపోయేవి. ఇవాళ ఫుల్ పవర్స్ ఈ రోజు ఇస్తా ఉన్నారు కదా. మరి ఇదే పవర్స్ తోని ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి దొంగలని తీసి బయటకు గాదిగా బండకేసి కొట్టమని అడుగుతా ఉన్నారు ప్రజలు. అందుకే ఇక్కడ చూడండి ఒకసారి, ఇగో హైడ్రాన్ రద్దు చేయండి అని అడిగితే ఏమంటా ఉన్నారంటే, GHMCని కాదని హైడ్రాకు అధికారాలు ఎలా ఇస్తారు, మరొక అథారిటీకి వాటిని ఇవ్వకూడదు, చట్టబద్ధత సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్, హైడ్రాపై నివేదిక ఇవ్వండి అంటూ. యాక్చువల్ గా హైడ్రా అంటే హైడ్రా ఏమి లేదు. ఈ హైడ్రా అనేది ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. ఈ హైడ్రా గతంలో 2019లోనే GHMCలోని అంతర్భాగమే తప్ప కొత్త విషయం ఏమీ కాదు. అయితే అప్పుడు కూడా పెట్టిన దాని ఉద్దేశం ఏంటిదో నేను ఒకసారి చెప్తా. ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఇవాళ ఈ కూల్చివేతలు ఇగో FTL అట్లే బఫర్ జోన్లలో జరుగుతూ ఉన్నాయి కదా. FTL బఫర్ జోన్ నేను నిన్న కూడా చెప్పిన వాట్ ఈస్ FTL అండ్ వాట్ ఈస్ బఫర్ జోన్ అని చెప్పిన. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో చెరువులో మత్తడి దుంకేదాకా వచ్చే నీళ్ళు ఏదైతే ఉందో అక్కడ దాకా వస్తే దాన్ని ఫుల్ ట్యాంక్ అంటారు. ఈ బఫర్ జోన్ అనేది 30 మీటర్స్ 50 మీటర్స్ వీళ్ళు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇరిగేషన్ శాఖ అధికారులు లేకపోతే ఇక రెవెన్యూ అధికారులు డిసైడ్ చేస్తారు అక్కడ వరకు ఏ కట్టడం ఉండకూడదు అని చెప్పి. సో ఇలాంటి పరిస్థితులలో ఈ హైడ్రా అనేది ఇప్పుడు కొత్తగా వినపడుతుంది. కానీ దీని కథ ఏంటంటే ఈవిడిఎం అని చెప్పి కొత్త 2019లోనే పెట్టిండ్రు. ఈ ఈవిడిఎం అంటే ఏం లేదు, ఇగో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆనాడు ఈవిడిఎం పెట్టిన ఉద్దేశం ఏంటిదంటే ఎన్ఫోర్స్ చేయాలి, విజిలెన్స్ చేయాలి, అట్లే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆనాడు 2019లో పెడితే ఏమైనా చేసిర్రా అంటే పెద్దగా ఏం చేయలే. ఎందుకు అడుగుతా ఉన్నంటే 2014లోనే ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ఏదైతే ఉందో ఆ కట్టడం చెరువుల అంటే FTL ల్యాండ్ లో ఆ ఎన్ కన్వెన్షన్ ని కూల్చేయమని చెప్పేసి 2014లోనే కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఆనాడు డైరెక్షన్స్ ఇచ్చింది. ఏనాడు 2014లోనే ఇచ్చింది. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయాలని చెప్పి. ఎక్కడ ఆ ఏదైతే కిచెన్ ఉందో ఆ కిచెన్ కి సంబంధించి మనం కూల్చేసారు కదా, అది కూల్చమని 2014లో చెప్తే 2019లో ఈవిడిఎం పెట్టినప్పటికి కూడా ఆ పని చేయలేకపోయింది. కానీ హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చిన తర్వాత ఇక అది అట్లా అంటే హైడ్రాతో కూల్చివేయించాలని చెప్పి డిసైడ్ అయిన తర్వాతనే హైడ్రా పనులు మొదలు పెట్టింది. అంతే తప్ప ఈవిడిఎం మరి ఏమైనా చేసిందా అంటే అతి కొద్దిగా మాత్రమే నియంత్రించగలిగింది. పెద్దగా చెప్పుకోదగ్గ నియంత్రణ జరగలేదు, కట్టడి జరగలేదు. అయితే ఈవిడిఎం కు బదులుగా ఇప్పుడు హైడ్రా అని చెప్పి ఇది కూడా అప్పుడు యాక్చువల్ గా ఈ పెట్టిన ఉద్దేశం కూడా చెరువులను కాపాడాలి, కుంటలను కాపాడాలని. అయితే ఇది ఎక్కడుంది తెలుసా ఈవిడిఎం ఈ ఆఫీసు ఇలా హైడ్రా ఆఫీస్ ఎక్కడుంది తెలుసా? బుద్ధ భవన్ అని ఉంటది. ఈ బుద్ధ భవన్ ఏడుంది తెలుసా? మీ అందరికి తెలవాలి. కరెక్ట్ గా నెక్లెస్ రోడ్ కి ఆనుకొని ఉంటుంది, ట్యాంక్ బండ్కి ఆనుకొని ఉంటుంది. ఈ బుద్ధ భవన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ఆఫీస్ కూడా ఏడుంది తెలుసా? నాలా మీదే కట్టారు. తీసుకపోయి ఫస్ట్ బుద్ధ భవనే కూల్చేయాలి. లెక్కకైతే వాళ్ళు కూర్చున్న ఆఫీస్ వాళ్ళు కూల్చేసుకోవాలి మొదలు. అది విడిచిపెట్టి జనాల మీద పడ్డారు. సరే అది కూడా తప్పే కదా. ప్రభుత్వ కార్యాలయాలు ఎట్లొస్తాయి మరి అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ ఫాతిమా కాలేజ్ కూల్చేయాలని చెప్పి ఓవైసీకి సంబంధించింది అని మాట్లాడుకుంటున్నప్పుడు ఓవైసీ అన్న ఒకే ఒక ముచ్చట ఏంటంటే నెక్లెస్ రోడ్ చుట్టూ ఏదైతే కట్టడం ఉందో ఆ నెక్లెస్ రోడ్డు తవ్వేయాల్సి ఉంటది, అది కూడా FTL లోనే ఉంది అని చెప్పిండు. దాంతో పాటు GHMC ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో GHMC ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో అది కూడా ఉన్నది ఒక కుంటల, ఒక చెరువుల. అంటే గతంలో
ఉన్నప్పుడు దాన్ని దాన్ని పూర్తి చేసి కట్టిరు కదా, మరి ఇవన్నీ కూల్చేస్తారా, ఇవన్నీ తీసేస్తారా, మరి ప్రభుత్వానికి ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇది అని చెప్పి ఆ తేడా ఉండాలా అని చెప్పి ఆయన అడిగిండు కదా. ఇగో ఇది హైడ్రా కథ, ఇది ఈవిడిఎం స్టోరీ. యాక్చువల్ గా ఈవిడిఎం ఆఫీస్ ఉన్నదే ఒక నాలా మీద ఉన్నది, మరి ఇక వాళ్ళే చెప్పాలి. మరి అందరి కట్టడాలు కూల్చేస్తున్నప్పుడు మొదలు మీ కట్టడం నుంచి కూడా చాలు చేయాలి. ఇక్కడ పర్మిషన్లు ఇచ్చిన దొంగలు ఫస్ట్ శిక్షించబడాలి, వాళ్ళు శిక్షింపబడాలి, అయితేనే దీనికి న్యాయం జరుగుతుంది. హైడ్రాలో సామాన్యులు ఆగం కావద్దు, ప్రజలని ఆగం చేయొద్దు. ప్రజలు ఇవాళ కనీసం ఆ చదువుకొని పోదాము, మా బట్టలు మేము మా బోలు బోకేళ్ళు అన్నీ చదువుకొని పోతామంటే కూడా టైం ఇవ్వకుండా అన్యాయంగా రోడ్డున పడేస్తున్నారు, రోడ్డు పాలు చేస్తా ఉన్నారు. మరి ఈ ఉసురు తాకుతుందని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటే మనం విన్నాం. ఎందుకంటే పెద్ద 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 కట్టడాలకి విల్లాలకి అవసరమైతే రిసార్ట్స్లకి వాళ్ళు ఎక్కడి నుంచన్నా షిఫ్ట్ అవుతారు. అప్పుడు కట్టుకున్నటువంటి ఆ స్పోర్ట్స్ క్లబ్లు ఇంకో దగ్గర కన్నా షిఫ్ట్ అవుతారు, లేదంటే ఇంకో దగ్గర వాళ్ళకి నివాస యోగ్యం ఉంటది. కానీ ఇక్కడ వీళ్ళకి ఉన్నదే ఇల్లు, 4 రేకులు వేసుకుంటే మన ఆగం చేస్తా ఉన్నారు. అందుకే పేదోని సైడ్ కూడా ఆలోచించాల్సిన అవసరము అగత్యము ప్రభుత్వాలకు ఉన్నది.